ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు డైలీ బ్రెడ్ విత్ పాస్టర్ యోజన. ఎలా ఉన్నారు? ఈ ఉదయకాలము బాగున్నారా? మనని దేవుడు తన కృపతో కరుణతో ఉదయమున లేపి సజీవ లెక్కలు ఉంచినందుకు ఒక సెకండ్ స్తోత్రం అర్పిద్దామా? యేసయ్యా, ఈ ఉదయకాలం మమ్మల్ని కనికరించి లేపి సజీవ లెక్కలు ఉంచినందుకు నీకు స్తోత్రములయ్యా. ఈ ఉదయకాలము మీ ఇంటికి రావటము, ఈ టెక్నాలజీని దేవుడు ఆయన రాజ్య విస్తరణకు ఉపయోగించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోయే మాట 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4 నుంచి 5 వరకు చదువుకుందాము. కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభువు ఒక్కడే. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈరోజు ఉదయకాలము మన క్రైస్తవ సమాజంలో ఎంతో మంది ఎన్నో సంవత్సరాల నుంచి మీరు ఈ డినామినేషన్కి చెందినవారు, మీరు ఆ డినామినేషన్, మీరు మా దగ్గర రాకూడదు, మీకు మేము బ్యాప్టిజం ఇవ్వము, మీకు మేము ఇది చేయము, మీరు ఆ డినామినేషన్ వాళ్ళని మేము చేసుకుంటాము, ఇలాగని చాలా విధమైన డివిజన్స్ మన క్రైస్తవత్వంలోనే జరగటము చూస్తున్నాము. బట్ ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, దేవుడు ప్రతి ఒక్క సంఘానికి ఇచ్చిన పరిచర్య వారి పరిచర్య ద్వారా దీవించబడడానికి ఏర్పాటు చేసిన మనుషులు సెపరేట్గా ఉన్నారు. ప్రతి పరిచర్య కూడా దేవుడు ఉద్దేశించి ఆ సంఘానికి కావలసిన కృపావరములు వారికి ఇచ్చి, ఎవరికి ఎంత కావాలో, ఎవరికి ఎలాంటి వరాలు కావాలో దేవుడు ఉద్దేశించి ముందుగానే ఇచ్చాడు. సో మనము ఎవరము, మీరు ఆ డినామినేషన్, మీరు ఈ డినామినేషన్ అని చెప్పడానికి ఇప్పుడు మన క్రైస్తత్వం మేల్కోవాల్సిన సమయం వచ్చింది. మనమే ఒకరముగా ఉండకుండా మనలో మనమే డివిజన్స్ చూపించుకుంటే పక్కన ఉన్నవారు మనల్ని అనటము చాలా ఈజీగా ఉంటుంది. మనము స్ట్రాంగ్గా ఒకరికొకరము సహోదర ప్రేమతో చూడండి. లోకంలో మనల్ని దేవుడు ఆల్రెడీ ఒక కుటుంబంగా ఏర్పాటు చేసి వెళ్ళిపోయారు. నా రక్తము ద్వారా మీరందరూ నా కుటుంబం అని దేవుడు వాక్యంలో సెలవిస్తుంది. కుటుంబం అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక తల్లికి 2 పిల్లలు ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఒక తల్లిని, నాకు 2 పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు, వాడి గుణ లక్షణాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి నా పాప కన్నా. రెండవది నాకు కుమార్తె. సో ఆ కుమార్తెకి కలర్ కాంబినేషన్ కానీ, తనకి కావాల్సిన కోరికలు కానీ, దీనికి పెరుగంటే ఇష్టం, వాడికి పెరుగు ఇష్టం ఉండదు, వీడికి ఫ్రూట్స్ అంటే ఇష్టం, దానికి ఫ్రూట్స్ ఇష్టం ఉండదు. అలా ఇద్దరు చాలా తేడాగా ఉంటారు. వారిద్దరూ డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు. నా పైన, మా వారి పైన ప్రేమని ఇద్దరు డిఫరెంట్గా చూపిస్తారు. కానీ వీరిద్దరు నా కడుపులో పుట్టిన పిల్లలే, వాళ్ళిద్దరూ నా డిఎన్ఏని పంచుకొని పుట్టిన పిల్లలే, వారిద్దరూ నాది మా వారిది రక్తం పంచుకొని పుట్టిన పిల్లలే. నా కడుపులో పుట్టిన 2 పిల్లలే ఇంత వేరుగా ఉంటే మరి దేవుడు కుటుంబముగా, ఆయన పిల్లలముగా మనం ఎంత తేడాగా ఉంటాము? మనకి తండ్రి ఒక్కడే, మనమందరం ఒక కుటుంబమే. ఈరోజు దేవుడు మనకి నేర్పించాల్సిన మాట ఏంటో తెలుసా? మనందరము ఒక కుటుంబానికి చెందిన వారం. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే వి ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. వీరిద్దరు పిల్లలు తేడాగా ఉన్నారని వీరు నా పిల్లలు కాకుండా పోరు కదా. అదేవిధంగా దేవుడి దృష్టిలో వీరు హెబ్రోన్, వీరు బాప్టిస్ట్, వీరు కెరిజ్మాటిక్ చర్చ్, వీళ్ళు పెంటకోస్ట్, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, వీరు స్వస్థతలు నమ్ముతారు, వీళ్ళు స్వస్థతలు నమ్మరు, వీళ్ళు దీన్ని నమ్ముతారు, వీళ్ళు ప్రవచనాలని నమ్మరు అని వేరువేరుగా మనం డినామినేషన్స్ వేరు చేసుకున్నాం తప్పితే దేవుడి దృష్టిలో మనందరం ఒకటే అంట. ఆయన అంటున్నాడు, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒక్కడే. ఈ అన్ని సంఘంలో అద్భుతాలు జరిగే సంఘంలో దయ్యమాత్మ ఉందా? కాదు, పరిశుద్ధాత్ముడే జరిగిస్తున్నాడు. హెబ్రోన్లో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు నమ్మరు, కానీ వాళ్ళ చర్చ్లో దయ్యం ఉన్నాడా? లేదు, పరిశుద్ధాత్ముడే నడిపిస్తున్నాడు. ప్రతి సంఘములో కూడా పరిశుద్ధాత్ముడే నడిపిస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, కృపావరములు నానా విధములుగా. కొన్ని సంఘాల్లో ఆత్మలు, భాషలు నమ్ముతారు, కొంతమంది ఇది నమ్ముతారు, అది నమ్ముతారు. అన్నీ కూడా ఒక్క ఆత్మ ద్వారా నడిపింపబడుతున్న సంఘము, ఒక్క ఆత్మ ద్వారా నడిపింపబడుతున్న వారే. ఎవరెవరికి ఎలాంటి వరము కావాలో, ఎవరెవరికి ఎలాంటి ప్రవచనము కావాలో, ఎవరెవరికి ఎలాంటి వాక్యము కావాలో, ఎవరెవరి ఎక్స్పీరియన్సెస్ని బట్టి వారికి సంఘం ఉండాలో దేవుడు వారందరికీ అన్ని సంఘాలు ఏర్పాటు చేశాడు. సో ఈ సమయంలో కూడా మీరు వేరు, మేము వేరు అంటే లోకంలో చాలా జరిగిపోతున్నాయి, ఘోరాలు జరిగిపోతున్నాయి, నేరాలు జరిగిపోతున్నాయి. మనమే నిలబడాల్సిన సమయం వచ్చేసింది. రెండవదిగా, మరియు పరిచర్యలు నానా విధములుగా ఉన్నవి కానీ ప్రభు ఒక్కడే. అన్ని సంఘాల్లో కూడా మనము చూసినట్లయితే యేసు ప్రభు వారిని ప్రేమిస్తారు కదా. సో
ఎవ్వరు ఏ సంఘానికి వెళ్ళినా కూడా మీరు ఆ సంఘానికి వెళ్తున్నారు, ఈ సంఘానికి వెళ్తారు అనేసి కింతపరచకుండా, తక్కువ చేసి మాట్లాడకుండా మనందరము ఒకటే. అందుకే నేను చెప్తాను, మా సంఘంలో మీరు ఏ సంఘానికి చెందిన వారైనా సరే మమ్మల్ని కలవటానికి వచ్చినప్పుడు కలవండి, తిరిగి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళండి. ఒకవేళ మీరు బాప్టిజం తీసుకోవాలంటే వచ్చి సంఘంలో తీసుకోండి, తిరిగి మీ సంఘానికి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి. మనందరము కూడా ఎప్పుడు ఒక సంఘము మనకంటే ఎక్కువ బాగుపడాలని కోరుకోవాలి. ఏ విధంగా అయితే యేసుప్రభు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు నిస్వార్థంగా నేను చేసే కార్యాలు మీరు చేయాలి, నాకంటే గొప్ప కార్యాలు చేయాలనే మాట మాట్లాడారో, దాని ఎంత నిస్వార్థమైన ప్రేమ కనబడుతుందో, అదే విధముగా మనము కూడా ఈ లోకంలో నాకంటే వేరే సంఘం హెచ్చింపబడాలి, అందరి సంఘాలు మనతో పాటు బాగుండాలి, అన్ని సంఘాలు హెచ్చింపబడితేనే ఈ భారతదేశము క్రైస్తవ దేశముగా మనము మార్చగలుగుతుంది. దేవుని కోసము నిలబట్టే దేశముగా, మంచి కార్యాలు జరిగించే దేశంగా మనం మార్చగలుగుతాము. కానీ మీరు ఆ సంఘం, మీరు ఈ సంఘం అని ఇప్పటి నుంచి మనం తేడా చూపించకుండా, ఈరోజు దేవుడు నేర్పించిన మాట, అన్ని సంఘాలని నడిపించేది పరిశుద్ధాత్ముడే, అన్ని సంఘాలకి నిలబడేది ప్రభు ఒక్కడే అనే ఒక మాటని మనం తెలుసుకొని, ఇక్కడ నుంచి నువ్వు ఏ క్రైస్తవురాల్ని చూసినా కూడా చక్కటి ప్రేమ గల స్వభావంతో, తిను నా కుటుంబానికి చెందినవాడు, దేవుని కుటుంబానికి మనందరం చెందిన సహోదరులము, బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ మనల్ని కలుపుతుంది అనేది మనం మర్చిపోకుండా కలిసి క్రైస్తవ కుటుంబంగా, సమాజంగా ముందుకెళ్ళి ఇతరులకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రార్థిద్దామా? పరిశుద్ధాత్ముడా, ఈరోజు మాట్లాడిన మాటల్ని బట్టి నీకు స్తోత్రములు అయ్యా. మీరు ప్రతి సంఘమును మీరు నడిపించేవారని, ప్రతి సంఘానికి కావలసిన కృపావరంలో మీరు ఇచ్చే వారిని అన్నిటినీ నడిపించేది పరిశుద్ధాత్ముడేనని మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలు అయ్యా. ఇన్ని రోజులు మేము ఎవరినైనా కించపరిచినట్లయితే మమ్మల్ని క్షమించండి. ఎవరినైనా తక్కువగా చూసి వీళ్ళు ఇది నమ్మరు, అది నమ్మరు అని తక్కువ చేసిన వారంగా ఉంటే క్షమించండి. ఇక్కడ నుంచి మేమందరము వేరువేరుగా ఉన్నా కలిసి ప్రభు నీ సంఘము, నీ రాజ్య విస్తరించకు ఉపయోగపడటకు సహాయపడమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడి వాక్యాన్ని మిమ్మల్ని బలపరిచినట్లయితే, ఈ వాక్యం ద్వారా మీరు దీవించబడినట్లయితే కింద కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మీ ప్రేయర్ రిక్వెస్ట్ని మాకు తెలియచేయడం మర్చిపోద్దు. మేము ప్రార్థిస్తున్నాము. తిరిగి మళ్ళీ రేపు వాగ్దానంతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.